దేవుని పరిశుద్ధ నామములు మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగనే ఆశీర్వాదములు, అలాగనే మేలులు మీకు కలుగునుగాక, అలాగనే సమాధానం కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయము 12వ వాక్య భాగం. 12వ వాక్య భాగంలో 2వ భాగం, 3వ భాగం. యెహోవా నీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. 2 ఉన్నాయి. ఆయన మీ ముందు నడుస్తాడు, అలాగనే మీ వెనకాల కూడా ఆయన సైన్యం ఉంటుంది. నేను కొత్తగా రక్షించబడిన కాలంలో, దాదాపు 30 సంవత్సరాల క్రితం, నాకే నాయకుడు లేడు, వాక్యము చెప్పేవారు ఎవరూ లేరు, దేవుని గురించి బోధించేవారు ఎవరూ లేరు. అన్య కుటుంబంలో వచ్చిన వ్యక్తిని నేను. బైబిల్ గురించి, యేసుప్రభు గురించి ఏమాత్రము తెలియని 0 పాయింట్లో ఉన్న నన్ను దేవుడు మాట్లాడాడు. ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు అనిపించింది, అంటే చదవక ముందు ఏమనిపించిందంటే, దేవుడు మనతో ఉంటాడు, ముందు నడుస్తాడన్న అవగాహన ఉంది కొన్ని వాక్య భాగాలను బట్టి. మరి వెనకాల ఎవరు ఉంటారు, వాడు వెనక శత్రువు తరుముతాడు కదా. అప్పటికీ నేను ఆదికాండము, నిర్గమకాండము చదివాను, బైబిల్ క్రమంగా చదువుకుంటూ వచ్చాను, కానీ అంత జ్ఞాపక శక్తి లేదు దేవుని వాక్యంపై. మన పితరులకు ముందు నడిచిన దేవుడు పగలు మేఘస్తంభములు, రాత్రి అగ్నిస్తంభములు వారికి ముందు నడిచెను. ఆ అగ్నిస్తంభమైనను మేఘస్తంభమైనను 13వ అధ్యాయం 21వ వాక్యం. అక్కడ రాయబడ్డ మాట, ఆయన పగలు మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ఆయన ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ముందు నడుస్తున్నాడు దేవుడు. ఇక్కడ కూడా మనం యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో రాయబడ్డట్టు, మీ ముందు నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ వెనుక బాగా నడుచును. అప్పుడు అనిపించింది నాకు, ముందు నడుస్తుంటే మరి వెనుక కూడా మరి ఎవరు నడుస్తున్నారా అని భయపడుతుంటాం కదా. ఒక్కొక్కసారి వెనక చూసుకుంటూ నడుస్తూ ఉంటాం. మన లైఫ్లో కూడా వెనక వైపు చూసి భయపడుతూ ఉంటాం, జరిగిన సంఘటనలు చూసి. మన పితరులు కూడా నిర్గమకాండం 14వ అధ్యాయం గమనిస్తే వెనక వైపు వాళ్ళు వచ్చేది చూసి భయపడ్డారు. 10వ వాక్యంలో, ఫరో సమీపించుచుండగా, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వాక్యంలో, ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. కనుక మీ ముందు నడవడమే కాదు, దేవుడు మన వెనకాల కూడా ఉంటాడు. చూడండి, అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వాక్యంలో, ఇలా వెనక వైపు చూసి భయపడుతున్న మన పితరుల విషయంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే 19వ వాక్యం 14వ అధ్యాయం నిర్గమకాండం మీరు చూడండి. అప్పుడు ఇశ్రాయేళ్ల ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. చూసారా, మనం పడే భయం, బాధ, టెన్షన్ ఆయనకు తెలుసు. గత జీవితం గురించా, ముందున్న జీవితం గురించా, ప్రస్తుతం ఉన్నది గురించా అంతా తెలుసు ఆయనకి. ఆ వెనక వచ్చే శత్రువును చూసి భయపడిపోయారు. మన ముందు నడుస్తున్నాం కనుక మన దేవుడు మన వెనకాల జరుగుతున్నది ఏంటో మనకు తెలియదు ఎలా అని ఫీల్ అవుతుంటాం. కానీ ఆ దేవదూత వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక అది వారికి చీకటి కలిగెను, కానీ అది రాత్రి అది వీరికి వెలుగునిచ్చిన గనుక ఆ రాత్రి అంతా ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. వారికేమో చీకటి, మన వారికి వెలుగు. రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతా వారికి చీకటి గనుక ఐగుప్తులు మన పితరుల సేనను సమీపించలేదు. ఎంత అద్భుతం! ఆ మేఘము మన పితరుల ఇశ్రాయేళ్ల సైన్యానికి వెనుక భాగము, ఐగుప్తుల సేనకు ముందు భాగం మధ్యలో ఉన్నది. ఎందుకంటే వాళ్ళు తనువుతున్నారు కదా మన వాళ్ళని. మనకేమో వెలుగుంది, వారికేమో చీకటి ఉన్నది. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యము చేయవడనే విషయం ఎంత స్పష్టత. మీ జీవితం కూడా అంతే. ఆయన మీ ముందు నడిచే దేవుడే కాడు, మీ వెనుక కూడా ఉండేవాడే. మీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నవాడే. ఆయన చెయ్యి మీ మీద ఉంచబడి ఉన్నది. ఈ విషయం మీరు గమనించాలి. ఇట్టి తెలివి
నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అన్నాడు దావీదు గారు 139వ కీర్తన 5వ వాక్యం 6వ వాక్యం. వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. సేమ్ టు యూ. కనుక ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యం పైననే మీ దృష్టి మనసు ఉంచండి. ఆ శక్తి, ఆ వాక్యంలోని శక్తి మీ జీవితంలో ప్రవేశించి మీ ముందు వెనక అంతా వెలిగే ఉంటుంది. ఆయన మిమ్మలను తారాస్థాయిలో ఉంచుతాడు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. ఇది నా వాక్యము వాగ్దానం బట్టి స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.